ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు దక్షిణాది రాష్ట్రాల్లోని కేరళ, తమిళనాడులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. కాసేపటి క్రితం బేగంపేట విమానాశ్రయం నుంచి పవన్ కళ్యాణ్ కొచ్చికి చేరుకున్నారు. 3 రోజుల పాటు అనంత పద్మనాభ స్వామి, మధుర మీనాక్షి, శ్రీ పరశురామస్వామి, అగస్త్య జీవ సమాధి, కుంభేశ్వర దేవాలయం, స్వామిమలై, తిరుత్తని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలను సందర్శించనున్నారు. ఆయన సనాతన ధర్మ పరిరక్షణ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనకు ప్రాధాన్యత పెరిగింది. తమిళనాడు, కేరళలోని ప్రముఖ దేవాలయాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందర్శించనున్నారు. ఇక ఈ ఆధ్యాత్మిక యాత్రపై ఉన్నటువంటి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్. థ్యాంక్ యూ చందు. ఏపీ డిప్యూటీ సీఎం అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు నుంచి ఏదైతే సనాతన ధర్మ రక్షిత యాత్రను అయితే ప్రారంభించారు. 4 రోజుల పాటు ఈ యాత్ర కేరళ, తమిళనాడు మీదుగా అయితే జరుగుతుంది. ఈ సందర్భంగా వివిధ దేవాలయాలను అయితే ఆయన అయితే సందర్శించనున్నారు. ముఖ్యంగా ప్రయాణంలో సంబంధించి కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం సందర్శనతో ఉంది. ఏదైతే ఈ ప్రయాణం అయితే ప్రారంభమవుతుందో అక్కడ నుండి ఆయన మధుర మీనాక్షి ఆలయం, అలాగే శ్రీ పరశురామ స్వామి ఆలయం, అగస్త్య జీవ సమాధి, అలాగే కుంభేశ్వర ఆలయం, స్వామిమలై, తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి అయితే వెళ్తారు. పవన్ కళ్యాణ్ ఏదైతే పర్యటనలో ఎక్కువ భాగం తమిళనాడులోనే జరుగుతుందని అయితే ప్రస్తుతం తెలుస్తుంది. తమిళనాడులో తీవ్ర రాజకీయ సమస్యగా మారిన సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు ఆయన గతంలో ఖండించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఏదైతే దేవాలయాలను స్వయంగా సందర్శిస్తున్నందుకు ఆయన పర్యటన రాజకీయంగా కూడా చాలా చర్చనీయాంశంగా మారిందనే చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ కు తమిళం బాగా వచ్చు కాబట్టి ఆయన చేసే వ్యాఖ్యలు రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ పర్యటన మరింత సంచలనాత్మకంగా మారుస్తుందని చెప్పొచ్చు. తమిళనాడులో కూడా వచ్చే ఏడాది కూడా ఎన్నికలు అయితే జరగనున్నాయి. ఈ ఎన్నికల్లోని డిఎంకే, ఎండిఎంకేలు ఆధిపత్య శక్తులుగా ఉన్నప్పటికీ బీజేపీ వారి ప్రధాన ప్రతిపక్షంగా అయితే ఉంది. ఈ పర్యటనకు తమిళనాడులో బీజేపీ చీఫ్ అన్నామలై సద్వినియోగం చేసుకుంటే కనుక ముఖ్యంగా ఈ ముందుకెళ్లే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి గతంలో కూడా అనేక సార్లు అయితే మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు 3 రోజుల పాటు ఈ సనాతన ధర్మం పరిరక్షణ కోసం అయితే ఈ యాత్రను కొనసాగిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా పర్యటిస్తారు. హైందవ ధర్మ పరిరక్షణ కోసం ఈ కీలకంగా నిర్ణయం అయితే పవన్ కళ్యాణ్ అయితే తీసుకున్నారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే దక్షిణ భారతదేశంలో ప్రముఖ ఆలయాలను అయితే సందర్శిస్తారు. అందులో భాగంగా కేరళ, తమిళనాడు రాష్ట్రంలో ప్రముఖ ఆలయాలను కూడా ఆయన దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం ఏదైతే కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి కొచ్చి చేరుకున్నారు. కొచ్చిలోని ఏదైతే ఇవాళ దక్షిణాది రాష్ట్రాలు అయితే పర్యటిస్తారు. షెడ్యూల్ ముందు బుక్ చేసినా సరే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కి కొద్దిగా జ్వరం కారణంగా పర్యటన వాయిదా పడింది. కానీ ఈ రోజు నుంచి అయితే ఈ పర్యటన అయితే ముందుకెళ్తున్నది. ముఖ్యంగా ఈ రోజు తమిళనాడులోని కొన్ని ఆలయాలను కూడా సందర్శిస్తారు. 3 రోజుల పాటు ఈ దక్షిణాదిలోని పలు ఆలయాలని కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే సందర్శించనున్నారు. దీంతో పాటు గతంలో మొక్కుకున్న మొక్కులు తీసుకోవడానికి కూడా వెళ్తున్నారు. ఇందులో అనంత పద్మనాభ స్వామి, అలాగే మధుర మీనాక్షి, శ్రీ పరశురామ స్వామి, అగస్త్య జీవ సమాధి, కుంభేశ్వర దేవాలయం, స్వామిమలై, తిరుత్తని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని అయితే సందర్శిస్తున్నారు. సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా ఏదైతే ఈ పర్యటన కూడా చాలా ప్రాధాన్యత అయితే ఏర్పడిందనే చెప్పొచ్చు చందు. రైట్ కుమార్, థ్యాంక్ యూ.